నీకు అన్ని రకాలుగా ఒకవేళ నీవు ఈ బంధనాలు ఈ కుట్రలు ఇవన్నీ ఛేదించుకొని నీవు అధికారం వైపు వస్తున్నటువంటి సందర్భం ఉంటే వీళ్ళందరూ కలిసి నువ్వు ఆ రాజకీయం అంటే అది చేయగలుగుతాను. ఇంత పెద్దదని ఎమ్మెల్సీ అంటే ఏదనుకుంటున్నావు? హలో హలో రాజకీయం ఎంత పెద్ద చేస్తావా? ఇంకొక గమ్మత్తు ఉంటుందా ఈ మధ్యలో, ఒకవేళ నీకెక్కడి నుంచైనా డబ్బులు వచ్చినాయి అనుకో, ఊళ్ళో రెడీగా చెప్పు సర్పంచ్ పోటీ చేయి, సర్పంచ్ పోటీ చేయని చెప్పాడు. అరే ఎంత అయినా పెట్టాలి మనం, నేనున్న పోను ముందుగా చదువుతాడు, ఇక దిగినాక వందాయా ఇచ్చే సవాల్ ఈంది వాంది గుర్తుకొచ్చి అలా పెట్టి ఉన్న పైసలని అలా దాంట్లో పెట్టి వానికి నిధులు లేవు ఆఖరికి ఆడ కట్టుకోవడం పోతుంటే ఆడోళ్ళు దిగుడు తప్ప మోరేమాయ లారేమాయ. ఇంకా ఎక్కువ పైసలు ఉన్నాయనుకో ఎంపీపీని చేసుకున్నాం నిన్న చెప్పారు. ఈ ఎంపీటీసీలు ఈ జెడ్పీటీసీలు ఈ ఎంపీపీలు ఈ కౌన్సిలర్లు, ఈ ఒక కౌన్సిలర్ కావాలంటే 3 కోట్లు 5 కోట్లు కావాలంట, సర్పంచ్ కావాలంటే మా ఊరికి 2 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకు ఇదంతా? పోనీ మరి వీళ్ళకైనా ప్రమోషనా? సర్పంచ్ కాదు ఎంపీటీసీ, తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇట్లా కాదు. మీ లిమిట్ అంటారు, జెడ్పీటీసీ దాకా మీ లిమిట్, మీకు అక్కడ వరకే లిమిట్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ వచ్చి వీళ్ళు ఎంపీటీసీ, సర్పంచ్ కాదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్ గెలవగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అని ఒకటి ఉంటుంది, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అని ఉంటుంది. దానికి రెడీగా వచ్చి నిలబడితే వాళ్ళంతా ఓట్లేయాలి. కనీసం నువ్వు ఆ పోస్ట్ కూడా వదలేవు. నిన్ను ఎట్టి పరిస్థితిలో ఈ అసెంబ్లీ మండలి అనేటువంటి సీటు రుచి చూడలేరు అన్నట్టు. నువ్వెట్లు వచ్చినావు తీర్మానం వలన అంటే పండ పెట్టి తొక్కుకుంటూ వచ్చినాయి. వట్టిగా రాలేదు, వచ్చి ఆగిపోతాను అసలేదా. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.